ఏయ్, నటించుకో. నీకు మేము బాగా తెలుసన్న విషయం మాకు తెలుసు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు అడిగిన ఆ ప్రశ్నకి జవాబు ఏమిటి అంటే, బినామీ పేరుతో మెడిసిన్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి మందులు పరిశోధిస్తున్నారు అని నువ్వు రాసిన ఆర్టికల్లో ఏమాత్రం నిజం లేదు. ఈ విషయం కనిపెట్టడంలో కొంచెం లేట్ అయ్యావనుకుంటా. నిజమే, నేను కొంచెం లేట్ అయ్యాను. దీని వెనుక మీరుంటారని నేను ఊహించలేకపోయాను. ఊహించుంటే ఈ పార్టీకి కేంద్ర మంత్రి చౌడప్ప జైల్లో ఉండేవాడు. తెలుసు, నువ్వు ఆ పని చేస్తుండేదానివి. ఇంతకుముందు నేను తక్కువ డబ్బిచ్చి ఆదివాసీలను ఖాళీ చేయించాలనుకున్నాను. నా బండను పోనివ్వకుండా 2 విప్లవకారులు అడ్డుపడ్డారు. ఏం చేస్తాం, ఇద్దరిని సజీవ దహనం చేయించాల్సి వచ్చింది. వాళ్ళ కూతురువేగా నువ్వు, కాబట్టి కాస్త విప్లవ బుద్ధులుంటాయి. అయితే తెలుసుకో, నీ అంత చూడకుండా నేనిక్కడి నుంచి వెళ్ళిపోయేది లేదు. భద్రా, నేను తీసుకెళ్లి వెంటనే పూడ్చిపారాయి. నేను కొన్నాళ్ళ హాస్పిటల్లోనే ఉన్నాను. నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఒంటికి తగిలిన గాయాలు త్వరగానే పోయాయి, కానీ మనసుకి తగిలిన గాయం అంత త్వరగా మానిపోదుగా. మంత్రి చౌడప్పని, ఆయన కొడుకు రాయప్పని దోషులుగా చట్టం ముందు నిలబెట్టాలి. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఒకటే నా మనసులో మెదులుతూ ఉండేది. దాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను ఈ ఊరొచ్చాను. కానీ ఐ కాంట్ బిలీవ్ దిస్. మా నాన్న గాని తాతయ్య గాని వాళ్ళెప్పటికీ ఇలాంటి పని చేసుండరు. నేను చెప్పాను కదా ఝాన్సీ, కొన్ని నిజాలు అలాగే ఉంటాయి.
నిజమని తెలిసినా కూడా సులభంగా నమ్మబుద్ధి కాదు. కానీ నువ్వు ఇది నమ్మి తీరాలి. నువ్వు ప్రేమించిన అజయ్ మీద నేరం మోపడానికి వెనక ఒకవేళ ఈ నిజంలాగే బాధ పెట్టి ఇంకో నిజం కూడా ఉండొచ్చు. అది తెలుసుకోవడం కోసం నువ్వు కొంచెం ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది ఝాన్సీ. ఐమ్ సారీ. హలో, ఆయన పీడీవిటీ మోటీజాన్. ఢిల్లీలో మన విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు. ఆ, ఆ, ఒక్క నిమిషం. ఏంటి నాన్న, నేను ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాలి. ఏంటి విషయం? రెఫరెన్స్ బుక్స్ కొనాలి. లేట్ అవ్వదుగా? లేదు. నువ్వు తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే. సరేనా? సరే. మంచిదైంది, ఝాన్సీ బయటికి వెళ్ళకి వీళ్ళు వస్తున్నారు. నమస్కారం లాయర్ గారు, మీ దర్శన భాగ్యం కలగడం చాలా అరుదైపోయింది. మంత్రి పదవి దక్కిన తర్వాత మిమ్మల్ని నేరుగా వచ్చి కలవడం కుదరలేదు. అవును, ఇప్పుడు బయటికి వెళ్ళింది మన ఝాన్సీనేగా? చూసి చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు. మర్చిపోవడమా? విన్నారా సతీష్ గారు? నాది అని చెప్పుకోవడానికి అడ్రస్ లేని వాణ్ణి ఈ లెవెల్కి తీసుకొచ్చింది మీరే కదా. అందుకు కారణం ఈ ఝాన్సీ. నిజమే. మీ డైవర్స్ కేసు వాదించింది నేనే. ఆపోజిట్ లో ఉన్నది ఎవరో తెలుసా? ఈ సార్ గారి భార్య దేవి మేడం. పేరు వెళ్ళలేదా? సుప్రీంకోర్టులో ఎంతో మంది ఉద్దండుల్ని మట్టి కరిపించిన ఫేమస్ లాయర్. ఆ రోజు కూతుర్ని తనతో ఉంచుకోవడానికి సార్ చూపించిన తెలివితేటల వల్లే మేము కేసు గెలిచాం. అంతవరకు అడ్వకేట్ దేవి గారు ఏ కేసులోనూ ఓడిపోలేదు. మొదటిసారి చివరిసారిగా ఆ రోజు ఆవిడ ఓడిపోయారు. నా ముందు కాదు, కన్న కూతురు ముందు. ఇదిగో చూడు లాయరు, గుర్తుపెట్టుకో, ఈ కేసులో ఆ అబ్బాయికి శిక్ష పడాలి. అది చాలా ముఖ్యం. నాన్న చనిపోయినప్పుడు జనమంతా ఒకటే గోల, అవినీతిపరుడు చౌడప్ప చనిపోయాడని. కరెక్టే, మా నాన్న డబ్బు సంపాదించాడు. తన్ని ఆడిపోసుకున్న పార్టీ వాళ్ళందరికీ ఆ డబ్బంతా పంచిపెట్టాడు. అయినా నాన్న చనిపోయినప్పుడు అధికారం నాకు దక్కకుండా వాళ్ళు నాకు అడ్డుపడ్డారు. అప్పుడు సానుభూతి పొందడానికి చెయ్యని నేరానికి ఆ కుర్రాన్ని హత్య కేసులో ఇరికించినప్పుడే అవినీతిపరుడైన చౌడప్ప అమరవీరుడైపోయాడు. నాకున్న పేరు అధికారం పోకుండా ఉండడానికి నాకు కనిపించిన ఒకే ఒక్క దారి అజయ్. మీరేం వరీ కాకండి, ఆ కుర్రాడి కోసం ఎవరు వచ్చిందే లేదు. వి గాట్ ఏ పర్ఫెక్ట్ విక్టిమ్. పోలీసులు వెతికి పట్టుకున్న నేరస్తులకి తప్పించుకుపోవడానికి కొన్ని మార్గాలుంటాయి. ఇది మనం ఫ్రేమ్ చేసిన కేసు. సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చినా సరే వాణ్ణి కాపాడడం జరగని పని. దారులన్నీ క్లోజ్. ఏడవకమ్మా, అయిపోయిందిగా. నీకిప్పటికైనా నిజం తెలిసింది, నాకది చాలు. మమ్మీ, ఐమ్ సారీ. ఇంకేం చెప్పొద్దు. నువ్వు బాధపడకూడదనే నేను అన్నిటికీ దూరంగా ఉన్నాను, అన్నీ భరించాను. ఇక ఏడవకు. ఇంకా అవ్వలేదా మేడం? థ్యాంక్ యూ రాజు, నా కూతురిని నా దగ్గరికి చేర్చావు. నేను అనుకోకుండానే అజయ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాను. తనని చూసినప్పుడు ఎందుకో తను నిరపరాధి అనిపించింది. నిజానికి ఆ ఇన్వెస్టిగేషనే మీ ఇద్దరిని కలిపింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అజయ్ కూడా నిరపరాధిగా బయటపడతాడని నాకు నమ్మకం ఉంది. నేను నీకు తోడుంటాను, దేనికైనా. నా కూతురు కోసం మాత్రమే కాదు, నా లక్ష్యం కూడా అదే. నాకు తెలుసు మేడం, సుప్రీంకోర్టునే మీ వాదనతో గడగడలాడించిన అడ్వకేట్ దేవికి అది సాధ్యమే. డబ్బు అధికారంతో రాయిపై వేసే ప్లాన్స్ని తిప్పికొట్టి నిరపరాధైన అజయ్ని బయటికి తీసుకురావాలి.
ఇది నా కూతురికి నేను ఇస్తున్న మాట. అజయ్ని నేను బయటికి తీసుకొస్తాను.